ఇతను ఏమిటో ఇతని పేరేమిటో
చూడండి చూడండి చూడండి. కాలేజీ కొత్తలా ఉన్నా ఏ ఊరే బాబా నీదే? నాది పాలకొల్లు కొన్నావు కదూ, రాయలసీమ. నీ లిమిట్స్ లో నువ్వుండు. రాయలసీమ అయితే నాది కోనసీమ. చూస్తావా కోస్తా పవరంటే? నీలాంటి శ్రీకాకుళం బ్యాచ్ని నేను చాలా మందిని చూశాను. నాతో పెట్టుకోకు, గొడ్డుగారం తినిపిస్తా. నువ్వు తినిపించాయంటే గొడ్డుగారు, ఈ చేత నేను తినిపిస్తా గొడ్డుగారు. పళ్ళు రాలు కొడతాను, మర్యాద చేయవద్దు. ఏంటే నూరాలు కొట్టే పళ్ళు? నీకు ఆ ఛాన్స్ లేదులే పాప. ఆల్రెడీ పళ్ళు ఎప్పుడో ఊడిపోయాయి. ఇప్పుడున్నవి పెట్టుడు పళ్ళు మాత్రమే. ఆహా, పళ్ళు ఊడిపోయినా నీకు ఇంకా సిగ్గులేదన్నమాట. పళ్ళు ఊడగొట్టడాలు, చెప్పుతో కొట్టడాలు 13 ఏళ్ల వయసులోనే అయిపోయాయే నా అనుష్క. చూడు, నా పేరు అనుష్క కాదు, శృతి. శృతి ఎంత అందమైన పేరు పెట్టాడని అయ్యా నీకు. ఇంత అందంగా ఉంటే నిన్ను నేను ఎలా వదులుకోవాలి? నిన్ను నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు వదులుకోలేరు. మిస్టర్, నీ సోదాపు, ఇక నన్ను క్లాస్కి వెళ్ళివు. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు క్లాస్ లో పాఠాలు వినరు, ఈ పండు గారి మాటలు వింటారు. అయితే నీ పేరు పండు అనమాట. దాని గుండెలు గుద్దుకొని మరీ చెప్పాలంటారా ఈడియట్? నా పేరు నీకు నచ్చలేదా శృతి? పండు పండుగాడు. అబ్బా, ఎందుకు అలా అరుస్తావు? ఆ పేరుకి నీ గుండెలు గుద్దుకొని మరీ చెప్పాలా? ఈడియట్. అమ్మని అమ్మ, ఇంగ్లీష్ లో తిట్టావు కదే నా శృతి హాసన్. తెలుగులో తిట్టలే వేదవా అని 1000 ఏళ్ళు తనముతో వర్దిల్లుతాను. ఆహా, ఎంత గొప్ప ఫిలసఫీ చెప్పావు మహానుభావా. నా ఫిలాసఫీ నీకు నచ్చిందాడాలి? అయితే ఇక ఆలస్యం ఎందుకు, మొదలు పెడదామా మన కిస్సుల ప్రోగ్రాం? కిస్సుల ప్రోగ్రామా? అదేంటి, కొంప తీసి ఈటీవీలో కానీ మా టీవీలో కానీ పెట్టారే ఏంటి? అవి టీవీలో వచ్చే ప్రోగ్రాములు కాదు, ఈ పండుగాడు క్రియేట్ చేసే కిస్సుల ప్రోగ్రాంలు. అయితే ఇప్పుడు నేను నీకు కిస్ ఇవ్వాలన్నమాట. అరే, ఎంత బాగా అర్థం చేసుకున్నావే నా శృతి హాసన్. ఇలాంటి స్పీడ్ ఉన్న ఫిగర్ అంటే నాకు పెచ్చమోసు. నాకు నీలాంటి శాడిస్టులు చూస్తే పరమ డోకు. ఈ పండు అంటే డోకు కాదు, ఆగు. నన్ను తట్టుకోవడం చాలా కష్టం. మర్యాదగా నా కిసు, లేకపోతే సెకండ్ షో చూపిస్తా. కాదని నిన్ను రక్షించడానికి వచ్చే మగాడున్నాడంటే దుర్మార్గుల గుండెల్లో అగ్ని పర్వతం. ఈస్ ద లెజెండ్ కృష్ణ మనోహర్. ఏంట్రా నువ్వు చూపించేది? నేను చూపిస్తానా నీకు? 70mm DTS ని మూతి మీద కొట్టానంటే ఎట్టోడు పళ్ళు రాలిపోతాయి. కౌండ్రాల్ పిడుగులా పడేటప్పుడు ఉరుములు ఉండవురా, మెరుపులు మాత్రమే ఉంటాయి.
తీగవు, మెరుపు తీగవు. నాకు అనవసరం. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. వెళ్ళిపో. నేను వెళ్ళడానికి రాలేదురా, నీ ఒళ్ళు హోనం చేసి నీ చేత ఈ అమ్మాయికి సారీ చెప్పించడానికి వచ్చాను. ఏ మిస్టర్, నేనెవరో తెలుసా? పండుగాడితో పెట్టుకుంటే తల్లకాయ పగలాల్సిందే, రంగు పడాల్సిందే. నువ్వు పండుగడ మీద నాకంటే గుండుగడ మీద నాకంటే నేనెవరో తెలుసా? కృష్ణ మనోహర్. నీలాంటి బేవర్సల బెండు తీసే బాలకృష్ణుణ్ణి, నీలాంటి లోఫర్సల చేతులు విరిచే చిన్ని కిష్ణుణ్ణి, నీలాంటి కన్నింగ్ పిల్లల కాళ్ళు విరిచే ముద్దు కిష్ణుణ్ణి. నీవు చిన్ని కృష్ణ అయినా, ముద్దు కృష్ణ అయినా, చివరికి బాలకృష్ణ అయినా అన్నేమీ చేయలేవు. ఆ గురించి పూర్తిగా తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. నువ్వు వెళ్ళమనగానే వెళ్ళడానికి నేనేమన్నా స్టూడెంట్ అనుకున్నా? ప్రొఫెసర్ని ఎంత కొట్టుడు కొట్టి క్లాస్లో కూర్చోబెడతా. అమ్మాయిలు అందంగా కనిపిస్తే లవ్ చేయమని వంట పడతారా? ముద్దేమని గొడవ చేస్తారా? అమ్మాయికి నచ్చితే లవ్ చేయి, తప్పలేదు. హీరోలు అవి వచ్చాయి, రౌడీలా కాదు. నీ క్రాఫ్ ఏంటి? నీ గడ్డం ఏంటి? ఎనికా పోగేంట్రా? మెడ మీద ఈ టాటూ ఏంటి? ఇలా రౌడీలా ఉంటే అమ్మాయిని లవ్ చేస్తుంది. చూడటానికే భయపడేలా ఉన్నావు. నీకు కిస్సాలా ఇస్తున్నా? దట్టి ఫెలో మారాలి. మగాడి మైండ్ సెట్ మారాలి. చూసిన ప్రతి అమ్మాయిని సెక్సీగా ఊహించేసుకోవటం, కనపడ్డ ప్రతి ఆడదానికి చులకన చూడటం మానాలి. మనకి అక్కచెల్లెలు ఉన్న సంగతి మర్చిపోతున్నారు. వద్దు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఆ సంస్కృతిని చెడగొట్టొద్దు. ఏంట్రా క్లాస్ బీగుతున్నా? అదేదో నీ సొంత మరదలేడు చెబుతున్నా. తోటి ఆడపిల్లని కాపాడడానికి వరుసలక్కర్లేదురా, హ్యూమనిటీ ఉంటే చాలు. నీలాంటి అడ్రస్ తెలుస్తుందిరా హ్యూమనిజం గురించి. అడ్రస్ లేని ఆవారగాడు ఈ పండుగాడు జితేంద్ర, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ జితేంద్ర కొడుకునిరా. నువ్వు తప్పు చేస్తే జితేంద్ర కొడుకు, చీఫ్ మినిస్టర్ కొడుకు అని చూడను. నేను కొట్టున్నా కాంప్రమైజ్ ఉండదు, నా మాటలో తొడబాటు ఉండదు. నేను రాకముందే ఎవరైనా, నేను వచ్చాక దబిడి దిబిడే. వీడెవడ ప్రొఫెసర్ అంట, నన్ను కొడతాను. రండిరా మన రౌడీ బ్యాచ్ తీసుకొని. నీ ఇంటిలో 10 మొత్తాన్ని రమ్మను. చాలకపోతే ఈ ఊరిలో ఉన్న రౌడీ గ్యాంగ్ మొత్తాన్ని రమ్మను. 10 మందితో రమ్మను. 10 సార్లు రమ్మను. 10 పెంచుకుంటూ రమ్మను. అంతమంది వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా ఈ కృష్ణ ఆధారుడు బెదరుడు. ఎవరాడు? మా పండుగనే కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? ధైర్యం నా ఇంటి పేరు, కొండి ధైర్యం నా అసలు పేరు. నేను మామూలుగా ఎవరికైనా 2 ఆప్షన్లు ఇస్తా. ఆప్షన్ ఏ, నేను ఎవరి దారికి అడ్డు రాను. ఆప్షన్ బి, నా దారికి ఎవరైనా అడ్డు వస్తే వదలను. వీడెవరో తెలుసా? నా తమ్ముడు పండుగాడు. వీడు నీ తమ్ముడని తెలియక ముందే కొట్టాను. తెలిసిన తర్వాత కొట్టకపోతే నువ్వు ఫీల్ అయ్యేలా ఉన్నావే. చూపించమంటావా ఈ పంజా పవర్? చూపించానే జితేంద్ర తెలుసా? ఈ విశాఖపట్నంలోనే వచ్చా పాయిస్తాడు. మమ్మల్ని కాదన్న వాడు ఈ ప్రపంచాన్ని చూడలేడు. మమ్మల్ని ఎదిరించిన వాడు సుఖంగా బతకలేడు. మమ్మల్ని ఎదిరించిన వాడికి ఎవడి బతుకే. అయినా ఆడదాని ముద్దడిగితే తప్పేంట్రా? ఈ పబ్లిక్ లో ర్యాప్ చేస్తానే దిక్కులేదు. ఆఫ్టర్ కిస్ అడిగితే
మీతో మాట్లాడరా నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నిష్ఠవర్తన ఉండదు. ఏ కృష్ణ, నువ్వు పెద్ద బాలకృష్ణ అనుకున్నావు. అబ్దాల్ పాట చెప్పుకునే పంతులు గారివే. ఐ యామ్ ప్రొఫెసర్ కృష్ణ మనోహర్. నేను పాఠాలు చెప్పేది 10 మంది ప్రయోజకుల వారని కాదు. పాఠాలు వినను, పాన్ పరాగులే తింటాను, క్లాసులో పేకాటాడతాను, డ్రగ్స్ కలవాటు చేసి తోటి ఫ్రెండ్స్ చెడగొడతానంటే మాత్రం వదలను. మీలో ఎవరిని బ్రతకనివ్వను. సమయానికి వచ్చి కాపాడారు. ఆ పండుగడికి సరైన బుద్ధి చెప్పారు. పండుగడికే కాదు, వాడు బాబైనా నా అకౌంట్ నుండి తప్పించుకోవటం చాలా